బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores 2250 ఓకే, టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో, 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత, 1.5 years తర్వాత, 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది. సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తాడు. సో ఇక నష్టపోయినాడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక్కడ డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు, కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రిలేషన్. చెప్తారు అట్లా. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, ఓకే చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి, కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్ నాకే ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. ఓకే. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి వరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాం. సో ఆ రిలేషన్, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాము. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది. సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే ఒక 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అడ్వైజ్, మీ సజెషన్లు తీసుకుంటుంటారండి ఎవరైనా? ఈ సినిమా ఏంటి, ఆడుతుందా ఆడదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నా కొనకపోయినా మీరు సినిమా అడుగుతారండి, అడుగుతారు, కానీ ఎవరు పాటించరు. అదే సినిమా మొత్తం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమా ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అయితే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, వాళ్ళకి మాత్రం నిర్మోహమాటంగా చెప్తారంట కదా, మీరు చేతులు కాల్చుకోకండి, ఆ స్టోరీ చెయ్యొద్దు అని చెప్తారు. బట్ వాళ్ళు కూడా కొందరు వింటారు, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. రాజు గారికి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో, ఎంత జడ్జిమెంట్ కేపబిలిటీస్ ఉన్నాయో, రాజుగారు అప్పుడప్పుడు చాలా కొంచెం కర్ణ కఠోరంగా కూడా ఉంటారని విన్నాను. అంటే కొన్ని డెసిషన్స్లో వెరీ ఫర్మ్, డైరెక్టర్ మాట కూడా వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇది వెళ్ళాలంటే ఇది ఇలాగే వెళ్ళాలి, ఇందులో ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఉండకూడదు. అంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్
కంపల్సరీగా తీసుకుంటారంట, ఇది నిజమేనా? అంటే తీసుకోవాలండి. తీసుకోకుండా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఎవరితోనైనా మా టీంతో ఎప్పుడు మాట్లాడేది, ప్రతి సినిమా దగ్గర అందరికి చెప్పేది ఒకటే చెప్తాను, మాకే కాదు ఇది ఎవరికన్నా, సినిమా సక్సెస్ అవుతూనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి కానీ, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మాకు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ, కింద సినిమా వేసే ఎగ్జిబ్యూటర్లకు కానీ అందరికీ సక్సెసే కావాలి. మనం ఏమి ఒక రాంగ్ స్టెప్ వేసి ఒక ఫ్లాప్ సినిమాకి పంపించే పరిస్థితి ఉంటే ఎందుకు తీయాలి? సో సక్సెస్ఫుల్ సినిమా వెళ్తేనే ఇంతమందికి ఉపయోగం. సో ఆ సక్సెస్ఫుల్ సినిమా కోసమే ఎవరితో ఫైట్ చేసినా, ఎవరితో చెప్పినా, ఎక్కడ నా మాటలు అనిపించుకున్నా అదొకటే టార్గెట్ కోసం. బట్ ఎవరికి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఆ సినిమా వాళ్ళ పాయింటే రైట్, రాజుగారు చెప్పింది రైట్ కాదు కరెక్ట్ అంటారు. బట్ అక్కడ ఏంది, అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫైనల్గా ఎవరు తీసుకోవాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి, ఎందుకంటే నా డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. ఇప్పుడు హీరో కానీ, డైరెక్టర్ కానీ, అందరిది కానీ అక్కడికి సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మటుకు ప్రొడ్యూసర్ అనే కాల్ చెప్పాలి. ఓకే, లేకుంటే కష్టం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏదన్నా సినిమా? జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్, అంటే ఆల్మోస్ట్ దిల్, ఆర్య ఒక 4-5 years స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ నేను సుక్కు చేయాల్సింది. అది తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు, బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. అని సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్ తను, కొత్తగా చెయ్యాలి. అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం. జగడం ఓపెనింగ్కి ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సో సుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. నేను సాధ్యమంత మటుకు ఆ రిలేషన్లో పాడు కాకుండా ట్రావెల్ కావాలని ట్రై చేస్తాను. బట్ అది 100% మన సైడ్ నుంచి ఉంటేనే కాదు కదా, వాళ్ళకు కూడా ఎక్కడో ఉంటేనే అది జరుగుద్ది. ఒక 3-4 ఏళ్ల క్రితం బాగా వినిపించేది ఆ నలుగురు అని పేరు. ఈ 3-4 ఏళ్ల నుంచి వినిపించలేదు. ఏం చేశారు మ్యాజిక్ మీరు? అంటే అదేనండి, ఇప్పుడు సినిమా అనేది సిస్టమ్ మారుతున్నప్పుడు అది అర్థం చేసుకోలేకుండా జరిగేది. సిస్టమ్ మారిపోబోతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పది, ఓన్లీ ఇక్కడే కాదు. మల్టీప్లెక్స్లు వస్తున్నాయి, ట్రెండ్ మారుతుంది, మంచి థియేటర్లు రావాలి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు బయట నుంచి, సో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో అప్పట్లో అర్థం చేసుకోలేదని అనుకుంటారు. అది అంతే, ఎంతసేపు అక్కడ ఇప్పుడు ఒక చేంజ్ వస్తున్నప్పుడు, ఇప్పుడు మోడీ గారు మన ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరం బెంబేలు ఎత్తిపోయాంగా. ఏమైంది? మెల్లిగా ఒక 6 monthsలో వాళ్ళ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అని కొత్తది తెస్తున్నారు, మళ్ళీ మాకు కూడా అర్థం కావట్లేదు ఎలా జరగబోతుంది అనేది సినిమా మన వ్యాపారంలో, మన ఫీల్డ్లో. బట్ ఏదైనా ఒక 3 months దాన్ని అర్థం చేసుకొని వెళ్ళటానికి టైం పడుతుంది, అది అంతే. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అండి మీకు ఆబ్వియస్గా అది ఒక పెద్ద డిస్టర్బెన్స్ మీ లైఫ్లో, అండ్ మీ చెవున పడుతుంది, మీరు హర్ట్ అవుతారు, బాధపడతారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టరు, మీరు అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా అనుకోరు, ఇది రైట్ కాదు, మీరు అనుకుంటుంది రాంగ్ అని. ఎందుకు అట్లా అంటే అట్లీస్ట్ వై డోంట్ యు టెల్ దిస్ ఇస్ నాట్ రైట్? అంటే ఇప్పుడు అదేనండి, మళ్ళీ ఇక్కడ నేను చాలా విషయాల్లో నాకు అప్పుడు అంటే తెలిసేది కాదు. అరవింద్ గారు లాంటి సలహా అడిగేవాడిని, ఏంటి సార్ ఇలా ఉన్నప్పుడు నేను ఏదైనా రియాక్ట్ కావాలంటే వద్దనేవాళ్ళు. ఓకే. ఎందుకు అని అంటే నువ్వు ఇస్తావు, నువ్వేగానే ఏమవుద్ది,
మళ్ళీ కౌంటర్ వస్తుంది, మళ్ళీ నువ్వు ఇస్తావు, మళ్ళీ కౌంటర్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ రైట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే తర్వాత దాన్ని ఓహో ఇది కరెక్టే కదా, ఆ ఒక్క రోజు గురించి నేను షేక్ అయిపోతుంటే అది 1 వీక్ ఎపిసోడ్ అవుతుంది. సో దానికోసం సరే ఏదైనా టైమే డిసైడ్ చేసి, ఇప్పుడు మీరే అన్నారు కదా 4 ఏళ్ల తర్వాత వినిపించట్లేదు, ఏమీ చేయలే, సిస్టమ్ అలవాటు అవుతుంది, సిస్టమ్ అర్థమవుతుంది. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? ఇది రెగ్యులర్ రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరు కలిసి పబ్లిసిటీ ఎలా చేసుకుందాం, మన మనీని ఎలా సేవ్ చేద్దాం, లేకుంటే హ్యూజ్గా అన్లిమిట్ ఎవరో వస్తున్నారు టపటపట ఎక్కడ చూస్తే ఒకటే సినిమా ఓడింగ్స్ కనిపిస్తాయి. ఆ ఓడింగ్స్ ఉండడం వల్ల సినిమా ఆడుద్దా? టీవీలు పెడతాం అదే సినిమా కనిపిస్తుంటుంది, అది ఉండడం వల్ల సినిమాలు ఆడతాయి. సో నాకున్న ఈ 20 years నా ఎక్స్పీరియన్స్లో ప్రమోషన్ అనేది ప్రేక్షకుడికి మన సినిమా వస్తుందని చెప్పడానికి, ప్రమోషన్ అనేది మనం పెట్టే డబ్బు, ప్రమోషన్కు మనం పెట్టే డబ్బు ఒక ప్రొడ్యూసర్గా ఎంత పెట్టాలి. సో పక్కోటి చేస్తుండగా నేను చేయాలి, నేను చేస్తుండగా ఇంకోటి చేయాలి. ఎందుకు? పక్కోటి చేయడం వల్ల హీరో అడుగుతాడు, అరే ఆ సినిమా కనిపిస్తుందండి, పక్కపక్కన రిలీజ్ ఉన్నాయనుకోండి, ఆ సినిమా కనిపిస్తుంది మనకు కనిపించట్లేదు అంటే వాళ్ళ వల్ల కూడా మాకు డ్యామేజ్. అంటే ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల అప్పుడు వచ్చిన ఆలోచన రన్నింగ్ ప్రొడ్యూసర్స్ మేము అందరం ఒక 10 మందిమి. సో మన సినిమాకి ఎలా ప్లాన్ చేసుకుందాం, దీంట్లోకి అందరు రాని వాళ్ళని వదిలేద్దాం, వచ్చే వాళ్ళం మనం కలిసి ఒక ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేసిన ప్రమోషన్ ప్లానింగ్ వల్ల ఎంతో డబ్బు సేవ్ అయింది మాకు. ఓకే. దాంట్లో సో ప్రయారిటీ ప్రకారం మేము అన్ని ఛానల్స్కి వెళ్తే మళ్ళీ మాకు ఎకానమిక్స్ పెరుగుతాయని మాకు కంఫర్ట్గా ప్రైజెస్ ఇచ్చే ఛానల్స్ దాన్ని ఎలా చేసుకుందామని చిన్న హోంవర్క్ చేసి దాదాపు ఒక 2-3 months 10 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నాం దాంట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ సినిమా తీస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ వాడుకుంటున్నాడు. దాంట్లో లేకున్నా అంటే అది మా గురించి చేసుకుంది కదా, అది అందరి గురించే చేసింది. ముందు మీరు స్టార్ట్ చేశారు, బట్ ఎవ్రీబడీ సో స్టార్ట్ చేసినప్పుడు 6 months మళ్ళీ దాన్ని అడాబిట్ చేస్తారు, దాంట్లో దీంట్లో ఏంటి. సో అది ఎందుకు సేవ్ అవుతుందని మెల్లిగా టైం పట్టిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ అర్థమైపోయింది. కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే అంటే అదేనండి, దీని మీద కొంచెం నేను అదే చెప్పేది, ఒక మంచి చేయాలంటే మనము నా డబ్బు అది ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒక్కో సినిమా మీద ₹1 కోటి నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా, నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా. నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ యు ఆర్ ఫర్మ్ ఆన్ యువర్ స్టాండ్. కరెక్ట్. మీ స్టాండ్ మాత్రం మీరు వదిలే ప్రసక్తి లేదు.